సెకండ్ సెషన్లోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, మీ పిల్లలు మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఈ రెండవ భాగం కొరకు సిద్ధపడి ఉండగా మీ సహాయాన్ని అర్థిస్తూ మా ఆత్మలను రక్షించుటకు, మీ యొద్దకు చేర్చుటకు శక్తిగల మాటలు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ మాటల ద్వారా వారి జీవితాలను మీ ఎదుట మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిజమైన ద్రాక్షావల్లి అన్న ఈ సందేశంలో లేదా ఈ అంశంలో రెండవ భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఉదయకాలాన నిజమైన ద్రాక్షావల్లి అని యేసు ప్రభు వారు ఎందుకు అనవలసి వచ్చింది, మరొక ద్రాక్షావల్లి ఏమైనా బైబిల్లో ఉందా అని మనం వెళ్ళినప్పుడు, పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం అన్న ఒక ద్రాక్షావల్లి మనకు కనబడింది. ఈ ద్రాక్షావల్లి వ్యవసాయకుని ఆశలు తీర్చలేకపోయిందని మనం నేర్చుకున్నాం. ఆయన ఆశించిన ఫలాలు అది ఫలించలేకపోయింది. అందువలన ఆ ద్రాక్షావల్లి తిరస్కరింపబడింది. వ్యవసాయకుడు దాన్ని విసర్జించి ఆ ఇశ్రాయేలు జనాంగములో నుండి ఒక నీతి చిగురును, యెషయి ముద్దు నుండి చిగురు, దావీదునకు నీతి చిగురు ఆయన తీసుకుని వస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువారని కూడా తేలిపోయింది. ఆ విధంగా యూదా వంశంలో శరీరమును బట్టి క్రీస్తు దావీదు సంతానంలో పుట్టెను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మధ్యలో ఉంటుంది. తర్వాత చూడండి, శరీరమును బట్టి ఆయన దావీదు సంతానములో ఆయన పుట్టాడు. అలాగే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఆయన దావీదు సంతానంలో పుట్టినట్టుగా మనం చూడగలం. యెషయి ముద్దు నుండి లేదా దావీదునకు నీతి చిగురుగా యేసుప్రభు వారు ఈ లోకంలో తెంచాడు. ఆయన నుండే నీతి, ఆయన నుండే న్యాయం అనే ఫలాలు వస్తాయి అన్నది పాత నిబంధనలో మనం గమనించాం. భవిష్యత్తు ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అని కూడా చదువుకున్నాం, నా కుమారుడు అని కూడా చదువుకున్నాం. ఈ వ్యవసాయకుడు అనే తండ్రికి ఇశ్రాయేలు జనాంగం జ్యేష్ఠపుత్రుడైతే, లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే అసలు యేసుప్రభు వారు ఎవరు తండ్రికి? ఆయన నిజమైన జ్యేష్ఠపుత్రుడు కాదా? యేసుప్రభు వారు నిజమైన జ్యేష్ఠపుత్రుడు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని యేసుప్రభుతో తండ్రి అన్నప్పుడు అప్పటికి ఆయనకు పుత్రులు అంటే ఎవరు లేరు. ఆయనే జ్యేష్ఠుడు, సహోదరులలో ఆయన జ్యేష్ఠుడు అని ఆయన గురించి లేఖనం తెలియజేస్తోంది. అలాంటి యేసుప్రభు వారు పుత్రుడిగా మనం ఆలోచిస్తే ఆయనే నిజమైన జ్యేష్ఠపుత్రుడు, ఇశ్రాయేలీలు కాదు. అలాగే ఆయనే నిజమైన ద్రాక్షావల్లి కూడా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనములో ఉన్నాం మనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని అంటున్నాడు. మరొక ద్రాక్షావల్లి ఏంటి అన్నప్పుడు మనకు ఇశ్రాయేలు జనాంగం కనపడింది లేఖనాలలో, బైబిల్లో. ఈ మాట అంటున్నటువంటి యేసుప్రభు వారు తన తండ్రి గురించి కూడా చెబుతూ పక్క మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు అని చెప్పాడు. మరి మీరెవరు? 5వ వచనం చూద్దాం, వీళ్ళెవరో చూద్దాం. ద్రాక్షావల్లిని నేను, మీరు తీగెలు అని అన్నాడు. ఇక్కడ ద్రాక్షావల్లిగా యేసుప్రభు వారు కనపడుతున్నారు, వ్యవసాయకుడిగా తండ్రి కనపడుతున్నాడు, తీగెలుగా శిష్యులు కనపడుతున్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. నా యందు నిలిచియుండుడి,
మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. మరి కొంత సమాచారం ఇప్పుడు బయటపడుతోంది. ద్రాక్షావల్లిని నేను, మీరేమో తీగెలు అని చెప్పాడు. ఒక ద్రాక్షావల్లి ఏమో బయటపడింది, ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడిగా లేదా పితరుడిగా అబ్రహాం గారు కనపడతారు మనకు. ఈ ఇశ్రాయేలు వంశంపై మక్కువ ఎక్కువ పెంచుకొని చాలామంది మేము ఇశ్రాయేలు వంశంలో నుండి ఉన్నటువంటి వారం అని అతిశయంతో బ్రతుకుతున్న వారు ఆ రోజుల్లో ఇంకా ఉన్నారు. అందులో పరిసయ్యులు చెప్పుకోదగ్గవారు. యోహాను గారు అనగా బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఆయన బాప్తిస్మ ఇస్తున్నప్పుడు సామాన్యులతో పాటు పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా బాప్తిస్మ తీసుకోవడానికి రావడం మనకు తెలుసు. సామాన్యులకు ఇస్తున్నంత వరకు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు సైలెంట్గా ఇచ్చాడు. కానీ వీళ్ళు రాగానే ఆయన రెచ్చిపోయాడు. వీళ్ళు రాగానే ఆయనకు ఆవేశం వచ్చింది. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు రాగానే, అసలు సద్దూకయ్యులు అంటే పునరుత్థానము ఉందని నమ్మేవారు కాదు, మరణం తర్వాత భవిష్యత్తు లేదు అనుకుంటున్న వాళ్ళు వీళ్ళు. కానీ బ్యాప్టిజం లోపల్లోనికి మనం వెళ్ళి ఆలోచిస్తే మనిషి నీకు భవిష్యత్తు ఉంది, మరణం ముగింపు కాదు అన్నది అందులో కనబడుతుంది మెసేజ్. నువ్వు మరణించిన తర్వాత నీ చాప్టర్ క్లోజ్ అయిపోదు, తర్వాత నీకు ఒక భవిష్యత్తు ఉంది, అది దేవుడు ఇస్తాడు అన్న ఉపదేశం బాప్తిస్మంలో మన కంటికి కనపడుతుంది. అసలు నీకు మరణం తర్వాత భవిష్యత్తే లేదనుకుంటున్న సద్దూకయుడు అయిన నీవు మరణం తర్వాత భవిష్యత్తు ఉంటుంది అని సెలవిస్తూ దానికోసం మీరు బ్యాప్టిజం తీసుకోవాలి, మారు మనసు పొంది అని ఆయన ఇస్తుంటే మీకేంటి పని ఇక్కడ అనే ప్రశ్న అక్కడ ఉంది. పునరుత్థానమే లేదని అంటున్న నీవు పునరుత్థానంతో సంబంధం ఉన్న బాప్తిజం నీకెందుకు? అందరూ తీసుకుంటున్నారు కనుక నేను తీసుకోవాలనుకున్నాడు ఒక సద్దూకయుడు. అందరూ తీసుకుంటున్నారు కనుక మేము తీసుకుంటే ఏదో బాగా జరుగుతుంది అనుకున్నారు ఈ సద్దూకయ్యులు, విషయం అర్థం కాక. అలాంటి వాళ్ళు వస్తేనే యోహాను గారికి చాలా కోపం వచ్చింది. ఇక పరిసయ్యుల గురించి ఆలోచిస్తే ముందు మాటకు ఒకసారి వెనక మాటకు ఒకసారి ప్రతిసారి మాది ఇశ్రాయేలు జనాంగం అన్న మేము మాకంటే గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు అని అనుకునే ఫీలింగ్ వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది? ఎవరికి? ఈ పరిసయ్యులకి. అసలు వారంతటి నీతిమంతులు ఇంకెవరు లేరు అన్న భావన ఈ పరిసయ్యులలో ఎప్పుడు ఉంటుందని ఒక మాట మనం బైబిల్లో గమనిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానం చెప్పాడు. అందులో పరిసయ్యుడు సుంకరి కనపడతారు. ఆ ఉపమానంలో పరిసయ్యుడు తన దృష్టికి తానే నీతిమంతుడు అన్న భావనతో ఉంటాడు. ఈ పరిసయ్యుల పరిస్థితి అలా ఉంటుంది. ఈ పరిసయ్యులు, ఇలాంటి పరిసయ్యులు, తమంత గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు అని అనుకుండే ఈ పరిసయ్యులు బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తే యోహాను గారు మాట్లాడుతూ, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అబ్రహాము మాకు తండ్రిని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ దేవుడు అనుకుంటే రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు అని పరిసయ్యుల మీద ఆయన దండెత్తిన విషయం మనకు తెలుసు. మత్తయి సువార్త 3లో మీరు తర్వాత చూడవచ్చు. అంటే అబ్రహాము మాకు తండ్రిని గొప్పలు చెప్పుకుంటున్నారంటే వాళ్ళ వంశాన్ని బట్టి వీళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఎవరు? పరిసయ్యులు. కానీ మీకున్న వంశం ఏదైతే ఉన్నదో ఇశ్రాయేలు వంశం, ఈ ఇశ్రాయేలు వంశం గురించి పాత నిబంధనలు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసిన మాట 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము నా ద్రాక్ష తోట అని అన్నాడు. కానీ ఆ ద్రాక్ష తోటను దేవుడు విసర్జించేశాడే, ఆ ద్రాక్ష తోటను వద్దనుకున్నాడే. తిరస్కరింపబడిన ద్రాక్ష వల్లిగా పోల్చబడిన నీ వంశానికి చెప్పుకోదగ్గ చరిత్ర అంటే ఏమీ లేదు. చెప్పుకోవడానికే గొప్ప చరిత్ర లేని ఆ వంశం గురించి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు పరిసయ్యులు. అంటే వీళ్ళ ఉద్దేశం ఈ ద్రాక్షావల్లి చాలా గొప్పది అని అనుకుంటున్నారు. ఏ ద్రాక్షావల్లి? ఇశ్రాయేలీలు అనే ద్రాక్షావల్లి చాలా గొప్పదని ఇప్పటికీ అనుకుంటున్నారు పరిసయ్యులు. ఈ సందర్భంలో ఈ పరిసయ్యులను చూసినప్పుడు పరిసయ్యులు సమాజంలో గనులుగా ఉన్నారు కనుక, సమాజ మందిరాలలో గనులుగా ఉన్నారు కనుక సామాన్యులందరూ కూడా వారిని చూసి భయపడేవారు. వీళ్ళకి అధికారం ఉందని,
అవసరమైతే సమాజ మందిరంలో నుంచి వెలివేసే శక్తి వీళ్ళకు ఉందని ఈ పరిసయ్యులకు ఆ రోజుల్లో సామాన్యులు భయపడేవారు. అర్థం చేసుకోవాలి. ఈ పరిసయ్యులు ఎలా గైడ్ చేసేవాళ్ళనంటే, ఎవరికైనా భవిష్యత్తు కావాలంటే, ఎవరికైనా పుణ్యం రావాలంటే, ఎవరికైనా స్వర్గం రావాలంటే, ఇదిగో ఈ వంశంలో ఉండాలి, సున్నతి చేసుకోవాలి, ఈ కట్టుబాట్లకు మీరు కట్టుబడి ఉండాలి అని ఇశ్రాయేలు వంశానికి కనెక్ట్ చేయాలన్న ప్రయత్నం వీళ్ళకి ఎప్పుడు ఉండేది. అందులో తేడా జరిగితే అవసరమైతే సమాజ మందిరంలో నుండి వెలివేస్తామన్న హామీ అన్న హుకుంను కూడా వాళ్ళు జారీ చేశారు. ఉదాహరణకు, పుట్టుకతో గుడ్డివాడు ఒకడు ఉండేవాడు. యేసుప్రభు వారు అతన్ని స్వస్థపరుస్తాడు విశ్రాంతి దినాన. ఆ విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి చివరికి అతని తల్లిదండ్రులను కూడా పిలిపించి, ఇతనికి కళ్ళు ఇచ్చిన వాడెవరో మీరు చెప్పాలని, కళ్ళు వచ్చినాయన్న ఆనందం కంటే ఎవరిచ్చారన్న విషయంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి తల్లిదండ్రులను పంచాయతీలు లాగారు. కళ్ళు ఎవరిచ్చారో తెలిసినప్పటికీ వాళ్ళ పేరు చెప్పలేదు తల్లిదండ్రులు. ఎందుకు చెప్పలేదు అది చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగున చెప్పిరి, మాకు తెలియదని. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. గనుక తల్లిదండ్రులు ఆయన పేరు చెప్పడానికి భయపడ్డారు. కానీ ఈ కళ్ళు వచ్చినవాడు మాత్రం గట్టిగా నిలబడిపోయాడు. అందువల్ల అతనికి ఏం జరిగింది? 34వ వచనం. కళ్ళు వచ్చిన గ్రొడ్డివాడిని ఏం చేశారు? 34వ వచనం చూడండి. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. యేసుప్రభుని ఒప్పుకున్నందుకు. ఇంతకు వెలివేసింది ఎవరు? కింది మాట 35. ఎవరు వెలివేశారు? పరిసయ్యులు వానిని వెలివేసిరి. అంటే వెలివేసే అధికారం ఉన్న వాళ్ళు ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యులు అబ్రహాము గారి పేరు చెప్పుకొని ఇశ్రాయేలు వంశంతో కనెక్షన్ ఎవరైతే ఉంటారో, ఇశ్రాయేలు వంశంలో ఉన్నవాడే గొప్పవాడు, దానికి వ్యతిరేకంగా ఎవరు బోధించినా, దానికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడినా, అలాంటి వానితో ఎవరు సహవాసం చేసినా ఇంత గొప్ప సమాజ మందిరంలో ఉండడానికి వీలు లేదని కళ్ళొచ్చిన గుడ్డి వారిని వెలివేశారు యేసుప్రభుని ఒప్పుకున్నందుకు. ఇంతకు యేసుప్రభు ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లికి కనెక్ట్ అయిన ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఈ కళ్ళొచ్చిన గుడ్డివాడు. నిజమైన ద్రాక్షావల్లికి ఒక వ్యక్తి కనెక్ట్ అయితే ఆ వ్యక్తిని వారి సమాజ మందిరం నుండి వెలివేసిన సంఘటన కంటికి కనపడుతోంది. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఏం మెసేజ్ పంపించారు? వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఈ సమాజ మందిరంలోంచి వెలివేస్తారు కనుక ఈ సమాజంలో సభ్యులుగా, ఈ సమాజ మందిరంలో సభ్యులుగా ఉండే అవకాశం మాకు ఉండదు కనుక ఖచ్చితంగా ఈ సమాజ మందిరంలో సభ్యులుగానే ఉండిపోవాలని ఆ ఇశ్రాయేలీలకు లేదా యూదులకు సంబంధించిన ఆ సమాజ మందిరాలే, యూదులకు సంబంధించినవే గొప్పవి అని ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో భయపడుతూ. అలాంటి పరిస్థితిని వీళ్ళు క్రియేట్ చేశారు పరిసయ్యులు. అంటే నిజము కాని ద్రాక్షావల్లి, తిరస్కరింపబడిన ద్రాక్షావల్లితోనే ఉండాలనుకుంటున్నారు జనాలు. యేసుప్రభు ఎన్ని బోధించినా ఆయనను నమ్మని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని మర్చిపోకండి. చాలా సందర్భాల్లో నా శరీరము తిని ఈ రక్తము త్రాగితేనే జీవము గలవాడని చెబితే కేవలం ఆ మాటను బట్టి ఆయనకు దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఇన్ని సూచక క్రియలు చేసినను ఆయన ఎందు వారు నమ్మిక ఉంచకపోయిరి అని అంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందే ఆ మాట యేసుప్రభుకు సంబంధించిందే. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఏదో ఆకలి తీర్చుకోవడానికి, రొట్టెలు చేపలు తినడానికి ఆయన దగ్గరకు వచ్చారు కానీ, ఏదో రోగాలు నయం చేసుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చారే కానీ నిజంగా నిత్యజీవం ఇస్తున్నటువంటిది, నిత్యజీవం ఇవ్వగలిగినటువంటి వాడు ఈయనే అని రాబో వాస్తవమైన జీవం కొరకు వచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ. ఆ పరిస్థితులలో యేసు ప్రభుని నిజమైన ద్రాక్షవల్లికి ఎవరు చూడట్లేదు కానీ ఇశ్రాయేలు జనాంగంలోనే ఉండిపోవాలి, యూదా జనాంగంలోనే ఉండిపోవాలి, అదే గొప్ప చెట్టు, అదే గొప్ప వల్లి, అందులో ఉంటేనే నాకు భవిష్యత్తు అనుకుంటున్నారు జనాలు. వెలివేస్తారని భయపడి ఆయన ఒప్పుకోవట్లేదనంటే ఆ సమాజ మందిరంలో ఉంటే వీళ్ళకి ఏదో భవిష్యత్తు ఉందని నమ్ముతున్నారనే కదా. మరి ఈ సమాజ మందిరంలో ఉంటేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అని అనుకున్నారు గనుకనే ఆయన ఒప్పుకోవడానికి ఇబ్బంది పడ్డారు, ఆయన ఒప్పుకోవడానికి సంకోచించారు, ఆయన ఒప్పుకోవడానికి భయపడ్డారు.
అంటే వాళ్ళ ఉద్దేశం భవిష్యత్ అంటూ ఇక్కడుంది కానీ అక్కడ లేదని. ఈ రోజు ఏదో 2 రోజుల ముచ్చట కోసం ఆయన దగ్గరికి వెళితే జీవితాంతం ఈ సమాజ మందిరంలోనికి రాలేం కదా, కానీ భవిష్యత్ ఇక్కడ కదా ఉండేది. భవిష్యత్ ఆయన దగ్గర ఏముంది? ఈరోజు ఒక ఊరిలో ఉంటాడు, రేపు పొద్దున ఇంకొక ఊరిలో ఉంటాడు. ఏ ఊరిలో ఎప్పుడు ఉంటాడో తెలియనప్పుడు అలాంటి ఆయనతో కనెక్షన్ పెట్టుకోవడం వల్ల మాకు భవిష్యత్తు అంటూ ఏం లేదనుకున్నారు, సరిగా అర్థం కాక. అది ఆ రోజు ప్రజల పరిస్థితి, ఆయనను గుర్తించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో 12 మంది శిష్యులేమో ఆయన దగ్గర ఉండగా ఒకడు మాత్రం ఆలోచించి ఈయన దగ్గర ఎప్పుడున్నా ఇలాగనే ఉంటుంది, కానీ నేను ధనవంతుడు అవ్వాలంటే ఈయన దగ్గర నుంచి నేను డిస్కనెక్ట్ అవ్వాలి, ఈయన దగ్గర ఉంటే నాకు భవిష్యత్తు లేదనుకున్నాడు ఒక యూదా ఇస్కరియోతు. అందుకే ఈ ద్రాక్షావళిలోనికి వచ్చి కూడా మళ్ళీ కనెక్షన్ కట్ చేసుకొని తిరిగి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణేల కొరకు యేసుప్రభును వదిలేశాడు యూదా ఇస్కరియోతు. ఎందుకు వదిలేశాడు? ఈయన దగ్గర ఉంటే నేను ధనవంతుడు కాలేను, ఈయన దగ్గర ఉంటే నాకు భవిష్యత్తు లేదు, అక్కడికి వెళ్తేనే నాకు లాభం ఉంది, అక్కడికి వెళ్తేనే నాకు ప్రయోజనం ఉంది, నా భవిష్యత్తును నేను జాగ్రత్తగా నేను సెటిల్ చేసుకోవాలనుకున్నాడు యూదా ఇస్కరియోతు. అందువలన ఈ ద్రాక్షావళిలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి లాభం కోసం ప్రయోజనం కొరకు మరొకరి దగ్గరికి వెళ్ళాడు. ఎవడు ప్రవేశించి? సాతాను ప్రవేశించి. యూదా ఇస్కరియోతులోనికి ఎవరు ప్రవేశించాను? సాతాను ప్రవేశిస్తే వాడు నేర్పించే బోధ ఏంటంటే ఈయన దగ్గర ఉంటే నీకు భవిష్యత్తు లేదు, ఈయన దగ్గర ఉంటే నీకు ఎలాంటి లాభాలు ఉండవు, ఆయనతో కనెక్షన్ డిస్కనెక్ట్ చేయి, ఆయనతో కనెక్షన్ కట్ చేసుకో, నేను చూపిస్తాను ఒకరిని, అక్కడికి వెళ్ళు, అక్కడ ఉంటుంది నీకు భవిష్యత్ అని సాతానుగాడు నేర్పించే బోధకు యూదా ఇస్కరియోతు బలయ్యాడు. మీరు ఒకసారి ఆలోచించండి, యేసుప్రభు దగ్గర ఉన్న 12 మందిలో ఒకటిలోనికి ప్రవేశించగలిగాడంటే సాతాను మిగిలిన 11 మందిలోని కూడా ప్రవేశించగలడా లేదా చెప్పండి. ఆల్రెడీ పేతురు గారిలోనికి ప్రవేశించి అయ్యా నీకు ఆ చావు దూరం అవునుగాక అని అన్నాడు, తెలుసు మీకు. అప్పుడు యేసుప్రభు వారు పేతురు వైపు చూసి ఏమన్నాడు చెప్పండి? సాతానా నా వెనుక వైపు వెళ్ళమన్నాడు. అంటే ఆల్రెడీ పేతురు గారిలోని కూడా ప్రవేశించాడు. అంటే వాడు ఈ 12 మందిని కోరుకున్నాడు. సీమోను సాతాను మిమ్మును కోరుకొని మిమ్మును జల్లడి వల్లే జల్లించుటకు కోరుకొనెను, కానీ నేను మీ నిమిత్తం వేడుకుంటుని. ఆ 12 మందిని కోరుకున్న వాడు ముందుగా దెబ్బేశాడు యూదా ఇస్కరియోతును. పేతురు గారు మళ్ళీ సెట్ అయిపోయాడు, కానీ యూదా ఇస్కరియోతు మాత్రం బలైపోయాడు. కానీ ఇప్పుడు ఈ 15వ అధ్యాయం పరిస్థితి మనం చూస్తే ఎక్కడో 12వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయింది ఆయన అప్పగించడానికి, కానీ యేసుప్రభుకు తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. మీరు తర్వాత 12వ అధ్యాయం చదువుకుంటూ కిందికి వస్తే యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయింది యేసుప్రభుని అప్పగించడానికని మిగిలిన 11 మందికి తెలియదు. వస్తాడనుకున్నారు, ఎందుకంటే వీడి దగ్గర డబ్బు సంచి ఉంది కనుక ఏదైనా పని చెప్పాడేమో, ఆ పని చేయడానికి నీవు చేయనది త్వరగా చేయి అన్నాడు కదా యేసుప్రభు గారు. అలా అన్నాడు, కానీ నువ్వు అప్పగిస్తున్నావు కదా నన్ను అప్పగించి త్వరగా అని అనలేదు ఆయన. నీవు చేయనది త్వరగా చేయంటే క్యాష్ ఈయన దగ్గర ఉంది కనుక ఏదైనా పని చెప్పాడేమో, వెళ్ళాడు యూదా, వస్తాడని వీళ్ళు అనుకుంటున్నారు. వెళ్ళినోడు ఇంకా రాలేదు. ఆ తర్వాత ఆరాధిస్తారా లేదా యూదా ఎక్కడికి వెళ్ళాడని. యేసుప్రభు దగ్గరున్న ఒక శిష్యుడు మరొక శిష్యుని గిల్లి యూదా ఎప్పుడు వస్తాడంటావు అన్న మాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు కాకపోతే రేపైనా కూడా ఖచ్చితంగా విషయం బయటపడిపోతుంది. ఏమని? యూదా ప్రభువును వదిలేశాడు, ప్రభును వదలడం వల్ల 30 దొరికాయి, ప్రభును వదలడం వల్ల నాణ్యాలు వచ్చాయి, ప్రభును వదిలితే యూదాకు లాభం వచ్చింది, డబ్బు వచ్చింది అని ఈ 11 మంది ఆలోచన మొదలు పెడితే ఈ 11 మందిలో కూడా ఎవరో ఒకరిలోనికి సాతాను ప్రవేశించి అక్కడున్న యూదా నీ కంటికి కనపడట్లేదా? ఆయన వదిలితే కదా నీకు లాభం, ఆయన పట్టుకున్నంతకాలం నీకేముండవు, చెప్పులు అరిగిపోవడం తప్పితే. అసలు ఈరోజు ఉంటాడు రేపు ఉండడు, ఎందుకంటే వెళ్ళిపోతానని చాలాసేపటి నుంచి చెప్తున్నాడు. మీరేమో అన్నీ వదులుకొని వచ్చారు. అన్నీ వదులుకొని వచ్చిన మీరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానంటున్నాడు, నేను మళ్ళీ వస్తానంటే నమ్ముతారేంటి? ఇలాంటి బోధలు ప్రేరేపణ వాడు చేసి ఈ 11 మందిలోని కూడా ప్రవేశించి వారిని కూడా ప్రభువుకి దూరం చేసే అవకాశం ఉంది. రైట్ ఆర్ నాట్? ఖచ్చితంగా. ఉదాహరణకు యూదాను చూపించి మీరు కూడా కట్ అయిపోండి, కట్ అయిపోయి మీరు సంపాదించడం మొదలు పెట్టండి. వలలన్నీ వదిలేసి వచ్చారు ఒకరోజు, వృత్తిని వదిలేశారు ఒకరోజు, చేపలు పట్టే పట్టు కూడా పోయి ఉంటుంది, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి వెళ్ళి అని ప్రభువుకు దూరం చేసే ప్రేరేపణ బోధ సాతాను ఖచ్చితంగా ఈ 11 మందికి కూడా చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు
ఒకడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 11 మందితో చెప్తున్నాడు ఆయన, మర్చిపోకండి ఏమని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు ద్రాక్ష తీగలు, నాలో ఉంటేనే మీకు భవిష్యత్తు. అది ఇప్పుడు అది మనసులో పెట్టుకొని చదవండి. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షావల్లిని, మొదటి వచనం, 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, 4వ వచనం, నా యందు నిలిచి నా యందు ఉండడం కాదు, నిలిచి ఉండాలి మీరు, అప్పుడు నేను కూడా మీ యందు ఉంటాను. నెక్స్ట్, తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ఒకవేళ నా యందు నిలవకుండా కట్ అయిపోయి యూదా వాళ్ళు వెళ్ళిపోతే మీరు సాధించేదేం లేదు. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అన్నాడు మిగిలిన 11 మందితో. నాకు వేరే మీరేం చేయలేరు. ఏదో చేద్దామని వెళ్ళాడు యూదా, అంతేనా కదా, ఏదో చేద్దామని వెళ్ళాడు. కానీ మీరు మిగిలిన 11 మందితో నేను చెబుతున్నాను, నాకు వేరే మీరు సాధించేదంటే ఏం లేదు. ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు, నిలబడండి అంతే. మీ జీవితంలో మీకు జరిగిన మంచి పని ఏంటంటే ఈ ద్రాక్షావల్లికి మీరు కనెక్ట్ అవ్వడం. ఈ ద్రాక్షావల్లికి మీరు కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసింది నిలబడాలి. తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు చూచుకొనవలెను. 1 కొరింథీ 10:12 తీద్దాం, చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పాడకుండానట్లు జాగ్రత్త పడాలి. యూదా జాగ్రత్త పడలేదు. ఎలా పడిపోయాడో చూస్తున్నారు కదా మీరు. యూదా ఎలా పడిపోయాడో చూస్తున్నారు కదా. ద్రాక్షావల్లిలో నిలిచి ఉండకుండా పడిపోయాడు. మిగిలిన 11 మందితో చెబుతున్నాడు, మీరు నాలోనే ఉండాలి, నాకు వేరే మీరు సాధించేది ఏం లేదు చెబుతున్నాడు యేసుప్రభు వారు, నిజమైన ద్రాక్షావల్లిగా. ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇంతవరకు మీరు ద్రాక్షావల్లి అనగానే ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే మీరు ద్రాక్షావల్లి అనుకుంటున్నారు. కానీ ప్లీజ్ విందాం, ఇంతవరకు మీరు పాత నిబంధనలో ఉన్న ద్రాక్షావల్లినే మనం చూసాం. కానీ ఒక్కసారి ఈ ప్రపంచ పరిస్థితిని మనం గమనిస్తే ఇశ్రాయేలు జనాంగం చాలా చిన్నది. ఇశ్రాయేలు అనే ద్రాక్షావల్లి చాలా చిన్నది, దాన్ని మర్చిపోండి. అది ఎప్పుడుదో. కానీ ఈరోజు ప్రపంచ పరిస్థితి చూస్తే సంఘం పక్కన పెట్టండి, సమాజం దగ్గరకు వద్దాము కొద్దిసేపు. ప్రపంచ సమాజం, నర సమాజం, ఈ ప్రపంచ సమాజాన్ని కనుక మనం చూస్తే నరులందరూ కూడా ప్రతి ఒకరికి కనెక్ట్ అయిపోయారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు అని అంటారా? మనుషులందరూ కూడా అభిమానులుగా మారిపోయారు. ఈరోజు మనుషులందరూ కూడా అభిమానులుగా మారిపోయారు. ఈ అభిమానులందరూ కూడా ఒక్కొక్కరు ఒక అభిమాన నాయకుడిని తయారు చేసుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులను అభిమానులుగా మలుచుకొని నాయకులకు అభిమానులు అయిపోయారు. అంతేనా? నాయకుడే మా దేవుడు అని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకుల్ని దేవుళ్ళుగా చేసుకున్న అభిమానులు చాలామంది ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు చెప్పనా? ఆ నాయకుడినే చెట్టుగా మలుచుకొని ఆ చెట్టు కనెక్ట్ అయిపోయారు. 24 గంటలు ఆ నాయకుని గురించి ఆలోచిస్తూ. నాయకునికి అభిమానులు ఉన్నారు ఈ ప్రపంచంలో. నాయకునికి అభిమానులైన వాళ్ళు కొందరైతే నటులకు అభిమానులైన వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా చెప్పండి? సమాజంలో నటులకు అభిమానులు తయారైపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ నటులనే దేవుళ్ళుగా చేసుకున్నారు, నటీమణులనే దేవుళ్ళుగా చేసుకున్నారు. ఆ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకుడికి లేదా రాజకీయ నాయకురాలికి కొంతమంది గుడి కట్టేశారు, మనం విన్నాం. మరికొన్ని ప్రాంతాలలో నటులకు నటీమణులకు కూడా గుడులు కట్టారు. వాళ్ళ ఫ్లెక్సీలు కానీ వాళ్ళ పోస్టర్లు కానీ వస్తే పాలాభిషేకం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నటులనే దేవుళ్ళుగా చేసుకుంటున్నారు, నాయకులనే దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. ఇక భారతదేశ క్రికెట్ ప్రపంచానికి దేవుడని ఇంకొక ఆయనకు పేరు పెట్టారు. అంటే ఆటగాళ్లే దేవుళ్ళు అయ్యారు, పాటగాళ్లే దేవుళ్ళు అయ్యారు, నటులే దేవుళ్ళు అయ్యారు, నాయకులే దేవుళ్ళు అయ్యారు. వీళ్ళందరికీ ఎంతోమంది అభిమానులు తయారైపోయారు. ఇది ప్రపంచ పరిస్థితి. అంటే నాయకుడిని అభిమానించే వాళ్ళు ఆయనకు కనెక్ట్ అయ్యారు. అంటే ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు ఆయన ఒక చెట్టు అయిపోయాడు. వీళ్ళందరూ తీగలైపోయారు. అంతేనా కదా?
దేవుడిగా మారిన నాయకుడు ఒక చెట్టు అయితే అతను కనెక్ట్ అయిన అభిమానులు తీగలు. దేవుడిగా మారిన నటుడు నటి ఒక చెట్టు అయితే ఆ చెట్టు కనెక్ట్ అయిన అభిమానులందరూ తీగలు. ఆటగాడికి తీగలు. అంటే ఈ ప్రపంచంలో ఇలాంటి చెట్లు ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి. ఇక కొల్లలు మనం చెప్పలేం. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని అభిమానించే వ్యక్తిగా మారిపోయారనేది నగ్న సత్యం. ఇంతకీ ఇలా ఎవరు చేశారని అడుగుతారా? ఇలా ఎవరు చేశారని అడుగుతారా? 2000 సంవత్సరాల క్రితం ఒకడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 5వ వచనం ప్లీజ్. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. మూడోసారి లూకా సువార్త 4:5 చదువుతున్నాం. అప్పుడు అపవాది వీడు ఎంటర్ అవుతున్నాడు చూడండి. ఇక్కడ యేసుప్రభుని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ కొన్నిటిని కాదు అన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి ఇవ్వగోరుదును అది వానికిత్తును. అంటే ఈ అధికారం అంతా అసలు లోకమంతా నా గుప్పిట్లో ఉందంటున్నాడు వీడు. దీనికి కనెక్టెడ్గా మరొకటి తీసుకుందాం రెఫరెన్స్. 1 యోహాను 5:19. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్లీజ్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా, కొంత కాదు అంతా, లోకమంతయు దుష్టుని యందు ఉన్నది అని ఫుట్ నోట్లో ఏముంది? దుష్టుని యందు పడిపోయింది. లోకమంతా వాడి గుప్పిట్లోకి వచ్చేసి లోకమంతా వాని యందు పడిపోయేసరికి వాడేం చేశాడు? ఈ లోకంలో చెట్లను నాటేశాడు. నటుడు అనే చెట్టు, నాయకుడు అనే చెట్టు, అర్థం చేసుకుంటున్నారా? ఆటగాడనే చెట్టు. ఆట ఆడడం తప్పు ఏంటండి అన్న. ఆట ఆడడం తప్పు అని అట్లా. ఆటగాడిని నువ్వు దేవుడిగా చేసుకోవడం తప్పు. ఆటగాడికి నువ్వు కనెక్ట్ అయిపోవడం తప్పు. 24 గంటలు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం తప్పు. వాళ్ళకి అభిమానులుగా నీవు మారిపోయి వారిని దేవుళ్ళుగా చేసుకోవడం ఖచ్చితంగా తప్పు. ఆ విధంగా సాతాను ఈ ప్రపంచంలో ఇలాంటి చెట్లను ఎన్నో నాటేశాడు. అంతేనా? వాళ్ళు మాత్రమే కాదు, పతియే ప్రత్యక్ష దైవం అని అంటారు. ఈయన ఒక చెట్టు, ఈవిడ ఒక తీగే. అంతేనా కదా? అసలు దైవం పైన ఉంటే అందరూ దేవుళ్ళు అయిపోతున్నారు ఈరోజు. ఒకరోజు ఒక ఆయన నన్ను చెట్టు చేశాడు, తెలుసా మీకు? అంటే నన్ను దేవుణ్ణి చేశాడు అంటున్నాను. ఎప్పుడు అంటారా? ఒకరోజు ఒక కిరాణా కొట్టుకెళ్ళాను. కస్టమర్లే మన దేవుళ్ళు అన్నాడు. మరి నేనెవరు అక్కడ? ఆ కిరాణా కొట్టుకుని వచ్చిన కస్టమర్ని నన్నేం చేశాడు? నన్ను చెట్టు చేసి నాకు కనెక్ట్ అవ్వాలనుకున్నాడు. బైబిల్ తెలుసు కనుక వద్దు బాబు అన్నాను. కస్టమర్లే దేవుళ్ళు. ప్రతి 5 సంవత్సరాలకు మనందరం ఏమైపోతాం చెప్పనా? ఎక్కడ? ఆహా, ఎలక్షన్లకు ముందు ఓటర్ల దేవుళ్ళు. ఎవరికి వాళ్ళను మనం దేవుళ్ళు చేసేసుకుంటున్నాం. అవసరానికి ఒక 1000 రూపాయలు ఎవరన్నా ఇస్తే ఏమంటారు చెప్పండి? ఈ క్షణంలో నువ్వే నా దేవుడు. 1000 రూపాయల నోటుగా కొన్ని దేవుడిని చేసేసాను. అంతేనా? ఈ విధంగా రోజు రోజుకి దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు, పుట్టగొడుగుల్లా అని మీరు మర్చిపోకండి. మరలా అనుకోకండి, వద్దులేండి, నేను ముందుకెళ్ళిపోతాను. అయితే ఈ విధంగా ప్రపంచంలో ఎంతోమంది చెట్లగా అవతరించేశారు అభిమానుల్ని. అభిమాన సంఘాలు ఉన్నాయి, మర్చిపోకు. అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ అభిమాన సంఘాలు ఎవరెవరికి ఉన్నాయి? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఉన్నాయి. తల్లిని చెట్టు చేసుకునే వాళ్ళు కొంతమంది, తండ్రిని చెట్టు చేసుకునే వాళ్ళు కొంతమంది. అవునా కదా? మాతృసేవే మాధవ సేవ. ఇది 2015 సుమారు ఒక 16 సంవత్సరాల కిందట, 16 కరెక్ట్, ఒక 16-17 సంవత్సరాలు, 16 సంవత్సరాల కిందట. ఎస్, నేను నా స్నేహితునితో కలిసి ఒకచోట సేవ చేసేవాడిని. అంటే కొద్ది కాలం, ఒక 2 నెలలు 3 నెలలు సేవ నిమిత్తం అక్కడికి వెళ్ళిపోయాను, అక్కడ సేవ చేసి రావాలని. ఆ ఊర్లో
ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారి గురించి మేము కొన్ని వార్తలు వినేవాళ్ళం రోజు. ఆయన సుమారు 80 ఏళ్ళ వృద్ధుడు. ఏమనంటే ఆయనకు తల్లి అంటే చాలా పిచ్చండి. ఆయన తల్లి చనిపోయి 15 సంవత్సరాలు అయింది అప్పటికి. కానీ తల్లిని వదులుకోలేక ఆ శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని, ఈయన కెమిస్ట్రీ ప్రొఫెసర్ కనుక ఆ శవం కుళ్ళిపోకుండా దాన్ని ఏదో జాగ్రత్తలు పరిచి ఆ తల్లిని ఇంట్లో, ఆ శవాన్ని ఇప్పటికీ తన ఇంట్లోనే ఉంది అని మేము రోజు వార్తలు వినేవాళ్ళం. చివరికి భార్య, మరి చనిపోయిన మీ అమ్మ కావాలా నేను కావాలా ఏంటి, నాకు నచ్చట్లేదు ఇది అనేసరికి, అవసరమైతే నువ్వు వెళ్ళిపో, మా అమ్మనైతే అయితే వదలని చెప్పి భార్యను కూడా వదిలేసాడు. ఇవన్నీ మేము విన్నాం వార్తలు. మా 2-3 నెలల అయిపోయింది కానీ ఏ రోజు ఆయన కలిసింది లేదు, చూసింది లేదు. అందరు చెబితే వినడమే. కానీ ఒక ఆతృత ఒకటి ఉంటుందిగా, వెళ్ళేలో మళ్ళీ ఎప్పుడు వస్తాం ఇక్కడికి, నిజమో కాదో తెలుసుకోవాలని చెప్పేసి మేమందరం ఒక 4 మాట్లాడుకొని, అందరు చెప్పారు ఆయన భయంకరంగా తిడతాడు లోపలికి వెళ్తే, తిట్టినా పర్లేదు తిట్టించుకుంటామంటే వెళ్ళండి అని చెప్పారు. పెద్ద ఆయన కదా, తిట్టినా పర్లేదని వెళ్ళిపోయాం అందరం. వెళ్ళిపోతాం. ఇంత పెద్ద కుక్కను కట్టేశాడు. ఆయనకు సాయం చేయడానికి వంట మనిషికి ఒక ఆవిడ ఉంది. మేము వెళ్ళగానే గేట్ వరకు కుక్క పరిగెత్తుకుంటూ వచ్చేసింది, కట్టేశారు కనుక అరుచుకుంటూ. అప్పుడు ఆవిడ ఎవరండి అని వస్తే చెప్పాము, అమ్మ మేము ఒక 2-3 నెలల కొరకు ఇక్కడికి వచ్చాము, వెళ్ళిపోతున్నాము, సార్ గురించి మేము చాలా విన్నాము, ఇంత నిజమేనా అంటే ఆవిడ చెప్పింది నిజమే అని. బాడీ లోపల ఉందంటే నిజమే అంటే ఉంది అనింది. ఎక్కడుంది అని అంటే ఆయన అలో చేయడని చెప్పింది. సరే మొత్తానికైతే ఆవిడ చేసి, మేము మళ్ళీ రాం కదా, నువ్వేదో దయదలిచి మాకు చూపించి నిజమో తెలుసుకొని వెళ్ళిపోతామని. అంటే ఓపెన్ చేయండి, ఆయనతో మీరు మాటలు పెట్టుకోండి, అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ లాగా బ్రేక్ లాగా ఒక్కొక్క రోజు చూసి వెళ్ళండి అని చెప్పింది. సరే అని ఏదో ప్లాన్ బాగుందని ఆయన దగ్గరికి వెళ్తే, మీరు చాలా గొప్పోళ్ళని విన్నాం, ఏదో చెప్పండి ఆయన గురించి మొత్తం ప్రొఫైల్ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కరు వెళ్ళి చూస్తే కరెక్ట్గా నడి గదిలో ఒక పెద్ద సమాధిలాగా ఒకటి కట్టేసి అందులో బాడీని పెట్టేశాడు. ఆశ్చర్యపోయాను చూసి, ఇంత పిచ్చా అని. ఆయనకి తల్లే దైవం. అలాంటి వాళ్ళు ఉన్నారు, మర్చిపోక. ఈ విధంగా ప్రపంచంలో తల్లులను దేవుళ్ళుగా, తండ్రులను దేవుళ్ళుగా, భర్తలను దేవుళ్ళుగా, వ్యక్తులను దేవుళ్ళుగా ఈరోజు మళ్ళీ చేసుకొని ఎన్నో చెట్లను సాతానుగాడు చేసేసాడు. ఏమంటే మీరు తల్లిదండ్రులు గౌరవించకూడదు అని అంటున్నారు అంటే నేను అట్లా అనట్లేదు. అసలు మా ఉద్దేశమే అది కాదు. మీకు తెలుగు వస్తే నీట్గా అర్థమైపోతుంది. నా ఉద్దేశం అది కాదండి. తల్లిదండ్రులకు రావాల్సిన ఘనత, వాళ్ళకి రావాల్సిన గౌరవాన్ని మీరు ఇవ్వాలి. అంతేగాని ఆ దైవాన్ని మించి మీరు వీళ్ళని చేస్తే కష్టం. ఈ విధంగా సాతాను ఈ ప్రపంచంలో ఎన్నో చెట్లను పుట్టించి, ఇప్పుడు జాగ్రత్త వినాలి, వాడే అసలు చెట్టుగా అవతరించాడు. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ చెట్లని ఎవరికి కనెక్ట్ అయ్యారు? వాడికి కనెక్ట్ అయ్యారు. అంతేనా కదా? ఈ చెట్లన్నీ కూడా వాడికి కనెక్ట్ అయిపోయేసరికి వాడే పెద్ద చెట్టుగా ఉండి ఎవరికి కనపట్టలేదు. అసలు అందరినీ కూడా వీడు ఏం చేశారంటే, నువ్వు అక్కడికి కనెక్ట్ అయిపో, నువ్వు వీడికి కనెక్ట్ అయిపో, నువ్వు వీడికి కనెక్ట్ అయిపో అని, వీడు కంటికి కనపడకుండా, అసలు మొద్దు వీడైతే ఆ మొద్దు కంటికి కనపడకుండా తనకు కనెక్ట్ అయ్యి ఊడలు ఏవైతే ఉన్నాయో ఆ ఊడలనే మొద్దులుగా మలిచి అందరిని అక్కడక్కడ కనెక్ట్ చేసేసాడు. కానీ అందరు కూడా ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిపోతారు? వీడికి కనెక్ట్ అయి ఉంటారు. ఈ ద్రాక్షవల్లిగా ఎవరికి దొరకలేదు. వీడే ఈ ప్రపంచంలో భయంకరమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం చాలా చిన్నది వీడితో పోలిస్తే. కనిపించని ద్రాక్షవల్లి వీడే. చెట్టు పేరు మీరు మార్చుకుంటారంటే మార్చుకోండి. మీకు ద్రాక్షవల్లి బాగలేదనుకుంటే వేరే చెట్టు పేరు పెట్టుకోండి. మొత్తానికైతే వాడు మాత్రం పెద్ద వృక్షంగా మారిపోయాడు. మర్రి చెట్టు గురించి మీకు తెలుసు. మర్రి చెట్టుకు ఊడలు ఉంటాయి. ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్లు 2 ఉన్నాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఒకటి తెలంగాణలో ఉంది. అనంతపురం జిల్లాలో కదిరి అనే ఒక పట్టణం ఉంటుంది. కదిరికి దగ్గరలో తిమ్మమ్మ మర్రిమాను అని ఉంటుంది. ఎంతమంది విన్నారు? తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోని అన్నిటికంటే పెద్ద మర్రి చెట్టు. దాంతో ఈక్వల్గా ఇంకొక చెట్టు ఉంది, పిల్లల మర్రిమాను, మహబూబ్ నగర్ దగ్గర ఉంటుంది, తెలంగాణ. ద బిగ్గెస్ట్ బనియన్ ట్రీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ 2 ఏంటి పెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, మొదటిది కొన్ని వందల సంవత్సరాల వయసున్న చెట్లు ఇవి. 2 కొన్ని ఎకరాల స్థలం విస్తరించినటువంటి వృక్షాలు ఇవి. అంటే ఒక వృక్షమే కొన్ని ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంటుంది. ఇక మూడో ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరికి కూడా మెయిన్ మొద్దు కనపడదు. మెయిన్ మొద్దు, చెట్టుకున్న మెయిన్ అసలు మొద్దు కనపడదు. దీనికి ఉన్న ఊడలే భూమిలోనికి వెళ్ళిపోయి అవే మొద్దులుగా తయారైపోయాయి.
అంటే మీరు ఏ మొద్దు దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే కరెక్ట్, ఇదే మెయిన్ మొద్దు అని అనుకుంటే లోపల పక్కది కూడా నేనే అన్నట్టు కనపడుతుంది. ఇంతవరకు ఎవరికి కూడా ఈ 2 వృక్షాలలో ఉన్న అసలు మొద్దు ఎవరికి తెలియదు. ఏదో మన తృప్తి కోసం ఒక మొద్దు దగ్గర నిలబడి ఇదే ఉండొచ్చులే అని అనుకోవాలి తప్పితే అది అని చెప్పలేం. అలా ఈరోజు ఈ ప్రపంచంలో సాతానుగాడు తయారైపోయాడు. వీడు కనపడకుండా, వీడిని ఎవరు గుర్తుపట్టకుండా వీడు మహావృక్షంగా మారిపోయి ఈ వృక్షానికి ఎంతోమందిని కనెక్ట్ చేసుకొని వాళ్ళకెంతోమందిని కనెక్ట్ చేసేసాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో కొద్దిసేపు ద్రాక్షవల్లి అని మాట్లాడుకుందాం, ద్రాక్షవల్లనే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ద్రాక్షవల్లులు అనేవి ఒకటే ఉందా లేకపోతే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పండి. సాతానుగాడు కోకొలలుగా ఈ ద్రాక్షవల్లులను పుట్టించేశాడు. ఇశ్రాయేలు జనాంగం అనేది ఒకప్పుడు, కానీ ఈరోజు మనము ప్రపంచ సమాజాన్ని కనుక ఆలోచిస్తే ఇలాంటి ద్రాక్షవల్లులు ఎన్నో ఉండగా అవి వేలలో ఉన్నాయా, లక్షల్లో ఉన్నాయా, కోట్లలో ఉన్నాయా మనకు తెలియదు. ఇంకోటి చెప్తాను, మీరు ఆశ్చర్యపోయే విషయం, వ్యక్తులే చెట్లు కాదు, డబ్బు కూడా ఒక ద్రాక్షవల్లే, వ్యాపారం కూడా ఒక ద్రాక్షవల్లే. అంతేనా? కొంతమందికి ఆస్తులపై మమకారం ఎక్కువ ఉంటుంది, అదొక ద్రాక్షవల్లి. అసలు దేవుణ్ణి దూరం చేసే ఏదైనా కూడా మీరేం చెప్పాలో చెప్పనా, అదొక ద్రాక్షవల్లి. ఇన్ని వేల లక్షల కోట్ల వల్లులలో నిజమైన ద్రాక్షవల్లి మాత్రం ఒకటే. ఆ నిజమైన ద్రాక్షవల్లి యేసుప్రభు. 2 ఉంటే చెట్లు, ఒకటి ఒరిజినల్ అంటే గుర్తుపట్టడం ఈజీ, కానీ ఒరిజినల్ దాన్ని గుర్తుపట్టకూడదంటే ఏం చేయాలి? డూప్లికేట్ చెట్లను ఎన్నో పుట్టించాలి. నకిలీ ఎన్నో పుట్టిస్తేనే ఒరిజినల్ బయటికి రాదు. 500 రూపాయలు ఒక 4 ఇచ్చి ఇందులో 3 నకిలీ, ఒకటి కనిపెట్టండి అంటే ఆ ఒకటి కనిపెట్టవచ్చు 5 నిమిషాల్లో. కానీ 500 రూపాయల నోట్లే 500 ఇచ్చి అందులో ఒకటి ఒరిజినల్ వెతకమంటే ఎప్పుడు బయటికి తీయాలి దాన్ని. అంతేనా? సాతాను తంత్రం మనకు అర్థం కావాలి. నిజమైన ద్రాక్షవల్లి ఒక్కటే అని వాడికి తెలుసు, కానీ ఆ ఒక్క నిజమైన ద్రాక్షవల్లికి ప్రజలు కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి వాడు ఏం చేశాడు చెప్పండి? ఎన్నో నకిలీ చెట్లను పుట్టించేశాడు, ఎన్నో నకిలీ వృక్షాలను పుట్టించేసి ఒరిజినల్ కనపడకుండా చేయాలన్న వాడి ప్రయత్నం. అది సమాజం పరిస్థితి. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు రక్తం గార్చి ప్రాణం పెట్టి సంఘాన్ని కొన్నాడో ఆ సంఘములోనికి కూడా ప్రవేశించి అక్కడ కూడా చెట్లు నాటాలని ప్రయత్నం చేశాడు. అది కొరింథీ సంఘంలో ఒకనాడు జరిగింది. ఒకడు నేను పౌలు వాడను, పౌలు గారిని చెట్టుగా చేయాలనుకున్నాడు వీడు ఒకరోజు. ఒకడు నేను కేఫా వాడను, ఆయనను చెట్టుగా చేయాలనుకున్నాడు, అపోల్లో గారిని చెట్టుగా చేయాలనుకున్నాడు. సమాజంలో ఉన్న సాతాను సమాజంలో మాత్రమే ఉండకుండా సంఘములోని కూడా ప్రవేశించి సంఘములో ఉన్న సభ్యులను కూడా వ్యక్తులకు అభిమానులు చేశాడు. మీరు అర్థం చేసుకుంటారో లేదో, మిట్ట మధ్యాహ్నం వేసవికాలం అర్థం కావాలి. అందుకే చెట్టు గురించి చెప్పాను, నీడ. సాతాను సమాజంలో ఉండకుండా సంఘములోని కూడా ప్రవేశించి సంఘములో ఉన్న సభ్యులు లేదా విశ్వాసులను కూడా ఏం చేశాడు? వ్యక్తులకు కనెక్ట్ చేశాడు. ప్రభువును మాయ చేశాడు, అంటే మాయం చేశాడు. ఆనాడు కొరింథీ సంఘం అనుకోకండి, 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు మన సంఘాల పరిస్థితి ఎలాగుందంటే ప్రభు కంటే వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించే బలహీనత ఉందా లేదా? స్పీకర్లకే అభిమానులు తయారవుతున్నారు కానీ యేసుప్రభుకి అవ్వట్లేదు. పేరుకు మాత్రము సదస్సుకి వెళ్తున్నాం, పేరుకు మాత్రం సభకి వెళ్తున్నాం, పేరుకు మాత్రం మీటింగ్కి వెళ్తున్నామే కానీ మీటింగ్ వెళ్ళేటప్పుడు ఆయన గురించే, మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు ఆయన గురించే, కానీ దేవుని గురించి మాట్లాడుకున్న దాఖలాలు ఏముండవు. ఏం చెప్పాడండి ఆయన, ఏం చెప్పాడో తెలియదు కానీ ఏమి బలైతే చెప్పాడండి అంటారు అన్నమాట ఈరోజు పరిస్థితి. 24 గంటలు స్పీకర్ల గురించి ఆలోచిస్తూ స్పీకర్లకే కనెక్ట్ అయిపోయారు. మీరు సేవకులుగా సువార్థికులుగా తయారవ్వాలనుకుంటున్నారు కనుక మీకు ఒక మంచి సలహా ఇవ్వాలి. ఈ సందర్భంలో మిమ్మల్ని కూడా చెట్లగా తయారు చేయాలనుకుంటాడు సాతాను, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు పౌలు గారు, బర్నబా గారు లుస్త్రాన ప్రాంతంలో పరిచర్య చేస్తుంటే వాళ్ళు దేవతలే దిగొచ్చారనుకుని వాళ్ళకు బలి ఇవ్వడానికి తయారైపోయారు లుస్త్ర పట్టణస్తులు. అప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మేవంటి నరులమే అని వాళ్ళు జాగ్రత్త పడిపోయారు. కనుక మీరు సేవలో ఉండగా ఎవరైనా మిమ్మల్ని సన్మానించడం కానీ లేకపోతే అబ్బో అనేసరికి మనం పొంగిపోకూడదని చెప్తున్నాను నేను.
అందులో కూడా సాతాను ప్రవేశిస్తాడు. ఎందుకంటే వాళ్ళు పాపం అభిమానంతో నిజంగానే అంటుండొచ్చు, కానీ అందులో కూడా సాతాను ప్రవేశించి ఆహా నా అంత గొప్ప బోధకుడు, నా అంత గొప్ప స్పీకర్ ఇంకొకరు లేడేమో అని నువ్వు ఫీల్ అయ్యేలా తయారు చేస్తాడు. తెలియకుండానే నువ్వే ఒక చెట్టుగా మారిపోయి జనాలు నీకు కనెక్ట్ అయిపోతారు. అసలు బోధకులుగా, సేవకులుగా మన బాధ్యత ఏంటంటే మనము మనుషులను యేసుప్రభు అనే ద్రాక్షావల్లికి కనెక్ట్ చేయాలి. అర్థం చేసుకోవాలి. యేసుప్రభుకి కనెక్ట్ చేసి మనం సైడ్ అయిపోవాలి. ఎందుకంటారా, మన పరిచర్య వలన సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువుకు రావాలే తప్పితే మనమెవరము? అందుకే మనం పరిచారకులం, సేవకులం అంతే. మహిమ మనకొస్తే మన పని కరెక్ట్ పని కాదు, ఘనత మనకొస్తే మన పని కరెక్ట్ పని కాదు. ఇది చాలా ప్రాథమికమైన సూత్రం మీకు నేను చెబుతున్నది. భవిష్యత్తులో అనేక మందికి మీరు వాక్యాన్ని అందించాలన్న ప్రయత్నం మీరు ఆలోచిస్తున్నారు కనుక, ఆశతో ఉన్నారు కనుక, జనాలు ఎప్పుడు మీకు అభిమానులు కాకూడదు, క్రీస్తుకు అభిమానులు కావాలి. ఆయనకు కనెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే నాతో పాటు మీరు, మీతో పాటు నేను, మనందరం కూడా తీగలం, చెట్లు కాదు. చెట్టు ఒకటే, ఆయన యేసుప్రభు. సమాజంలో ఎంతోమందిని దేవుళ్ళుగా చేసిన వాడు వాళ్ళకి అభిమానులు తయారు చేసి ఈవెన్ సంఘంలోని కూడా ప్రవేశించి సాతానన్న మాయగాడు, వేషగాడు ఏం చేశాడు? సేవకులనే చెట్లగా మలిచి వారికి అభిమానులు తయారు చేసి ప్రభు దొరకకుండా చేశాడు. ఇది సాతాను తంత్రం. క్రైస్తవులు మనం ఎరిగి ఉండాలి. మనము సాతాను తంత్రంలోని ఎరిగి ఉండాలని మర్చిపోకండి. వాడు వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు. అందుకు ప్రభు చెప్పిన మాట, నిజమైన ద్రాక్షావల్లి నేను మాత్రమే, మీరందరూ తీగలు అని చెప్పాడు. ఇదంతా ఒక సమస్య ఎంత జటిలమైందో మీకు అర్థం కావడానికి నేను సమాజంలో ఉన్న సమస్య చెబుతున్నాను, సంఘంలో ఉన్న సమస్య చెబుతున్నాను. ఇంకొక సమస్య చెప్పాలి ఇప్పుడు మీరు. కొంతమంది బైబిల్ చదువుతారండి సమాజంలో, బైబిల్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి కాదు, బైబిల్ని తప్పు పట్టడానికి. వీళ్ళు ఏమంటారంటే నేనే మార్గం అని ఉంది కదా, యేసుప్రభు వారు చెప్పారు. అంటే నేనే నిజమైన ద్రాక్షావల్లి అన్నట్టుగా నేనే మార్గం, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు అన్నాడు. ఇంగ్లీష్లో ఐ యామ్ ద వే అని అన్నాడు. కానీ వీళ్ళు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ అంటే ఎలా దాన్ని వివరిస్తారంటే, యేసుక్రీస్తు వారు క్రైస్తవులారా, వీళ్ళు క్రైస్తవేతరులు, క్రైస్తవులతో వీళ్ళు చెబుతున్న మాట నేనే మార్గం అన్న మాట అది మనకు అప్లై అవ్వదు. ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఏ తరం అయితే ఉన్నదో వాళ్ళకు మాత్రమే అప్లై అవుతుంది. నేనే మార్గం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాలేడన్నమాట ఆయనున్న తరంలో ఉన్న వాళ్ళకే, అందరికి అప్లై కాదు. ఎందుకంటే అంతకుముందు కూడా తండ్రి పరలోకంలో ఉన్న దేవుడు ఎంతోమందిని పంపించాడు. అందులో మోషే గారు ఒకరు. మోషే గారి కాలానికి మోషే గారి మార్గం, సమూయేలు గారి కాలానికి సమూయేలు గారి మార్గం, యెషయా గారి కాలానికి యెషయా మార్గం, ఏలియా గారి కాలానికి ఏలియా మార్గం, ఇర్మియా గారి కాలానికి ఇర్మియానే మార్గం, యేసుప్రభు కాలానికి యేసుప్రభు మార్గం. ఇదిగో ఈ కాలంలో ఈయన మార్గం అని ఇంకొక ఆయన చూపిస్తారు మనకు. కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, బైబిల్ ప్రకారంగా 66 పుస్తకాలు ఉంది బైబిల్లో. ఈ బైబిల్ ప్రకారంగా ఈ 66 పుస్తకాలన్నీ కూడా ఒక సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 66 పుస్తకాలలో ఉన్న భక్తులందరూ ఎవరైతే ఉన్నారో ఈ భక్తులందరూ కూడా ఒక సూర్యుని చుట్టూ తిరగాలి. ఈ సౌర కుటుంబంలో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా బైబిల్లో ఉన్న భక్తులందరూ, ఇంక్లూడింగ్ హేబేల్ గారి నుండి అక్కడ నుండి చిట్ట చివరి మనిషి వరకు భక్తులందరూ కూడా ఒక సూర్యుని చుట్టూ తిరగాలి. ఆ సూర్యుడే నీతి సూర్యుడు యేసుప్రభు. పాత నిబంధనలు ఉన్నవారైనా క్రొత్త నిబంధనలు ఉన్నవారైనా యేసుప్రభు అనే సూర్యుని చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళ విశ్వాసం, నిరీక్షణ అంతా కూడా మెస్సయ్య రాబోతున్నాడని పాత నిబంధనలు వారికి చెప్పబడ్డదా లేదా చెప్పండి. అంటే వాళ్ళు రాబోతున్నాడని విశ్వసించాలి. ఆయన భౌతికంగా ఉన్నప్పుడు రాబోతున్నవాడని పాత నిబంధనలు చెప్పిన ఆయన మా కళ్ళ ముందు ఉన్నాడని వీళ్ళు విశ్వసించాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉన్నవాళ్ళు మనమేమని విశ్వసించాలి? పాత నిబంధనలో పంపిస్తానన్న తండ్రి పంపించాడు, ఆయన వచ్చేసాడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడని మనం విశ్వసించాలి. మనమైనా ఆయన తరంలో ఉన్నవారైనా ఆయనకంటే ముందు వచ్చిన వాళ్ళైనా మొత్తానికి చేయాల్సింది ఏంటంటే విశ్వసించడం. ఎవరిని? యేసుప్రభును. కాకపోతే ఇందులో 3 రకాలు. ఏంటి? వస్తాడని విశ్వసించాలి పాత నిబంధన, వస్తాడన్నవాడు వచ్చి మా కళ్ళ ముందు ఉన్నాడని విశ్వసించాలి ఆయన తరంలో ఉన్నవారు. మరి మనం వచ్చి వెళ్ళిపోయాడని మనం విశ్వసించాలి. మన 3 విశ్వాసాలు ఆయన మీదనే ఉండాలి. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. అది
క్రియల వల్ల కాదు మన నీతిమంతులుగా తీర్చబడేది. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. గనుక ఏ కాలానికి ఒక చెట్టు ఉందనుకుంటే మోషే ఒక చెట్టు, ఏలియా ఒక చెట్టు, యెషయా ఒక చెట్టు అని వీరు క్రియేట్ చేసేస్తున్నారు వీళ్ళు. అసలు యెషయా గారే నేను కాదు చెట్టు, చెట్టు రాబోతున్నాడు చిగురు అని చెప్పాడు ఆయన. ఇర్మియా గారు నేను చెట్టు అని చెప్పలేదు. దావీదునకు నీతి చిగురు వచ్చును, నేను కాదన్నాడు ఆయన. పాత నిబంధనలో ప్రవక్తలు నిజమైన వృక్షం ఒకటి వస్తుంది అని వాళ్ళు ముందే చెప్పారు, కానీ వాళ్ళు చెట్లని ఎవరు చెప్పలేదు. పోనీ యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కార్యములు మీరు ఆలోచిస్తే, అపోస్తలుల బోధ ఏదైతే ఉన్నదో ఎక్కడైనా కూడా అపోస్తలులు కానీ పౌలు గారు కానీ ఎవరైనా కూడా ఆయన వెళ్ళిపోయాడు మన ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందాం నేనే నీ కింగ్ అని అనలేదు ఎవరు కూడా. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మరి ఎవరి నామము వలనను రక్షణ కలగదు, యేసు నామము వలననే రక్షణ కలుగుతుంది. ఒకరిని స్వస్థపరిస్తే ఆయన వలన వీడు స్వస్థత పొందాడు, మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అని అన్నారు వీళ్ళు. అంటే వీళ్ళందరూ కూడా యేసుప్రభు కనెక్ట్ చేశారు. ఎలారా మేమేం చేయాలనంటే బాప్టిజం తీసుకో యేసునామమున. పౌలు గారు ఏం చెప్పారు? పరలోకమందు కానీ భూలోకమందు కానీ భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు ఎవరి నామమున వంగాలి? ఆయన పేరు చెప్పుకోలేదు అక్కడ. అంటే వీళ్ళందరూ కూడా యేసుప్రభుని చెట్టుగా చూపించారే కానీ వాళ్ళను వారు తీగలుగా చూపించుకున్నారు. యేసుప్రభు నేర్పించిందే వాళ్ళు చెప్పారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. కానీ తీగలైనా మీరు నాకు కనెక్ట్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్. కానీ ఈరోజు తీగలు ఎవరు కనెక్ట్ అయ్యారు? ఎవరెవరికో కనెక్ట్ అయిపోయారు, అంతేనా? అసలు నిజమైన ద్రాక్షావల్లికి కనెక్ట్ కాకుండానే తీగలుగా మాత్రం బ్రతికి చచ్చిపోతున్నారు. అంటే వీళ్ళందరూ ద్రాక్షావల్లులకు కనెక్ట్ అవ్వలేదా అంటే అయ్యారు, కానీ నిజమైన ద్రాక్షావల్లికి కనెక్ట్ అవ్వలేదు. యేసుప్రభుకు తప్ప ఎవరికి కనెక్ట్ అయినా వాళ్ళు ఒరిజినల్ ద్రాక్షావల్లితో కనెక్ట్ అయినట్టు కాదు. సంఘంలో అయినా సమాజంలో అయినా వారికి భవిష్యత్తు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? యేసుప్రభుకు కనెక్ట్ అవ్వాలి. ఈ విధంగా మీరు ఆలోచిస్తే ఇప్పుడు 3 రకాల తీగలు బయటపడిపోతాయి. మీరు ఏ జాబితాలో ఉండాలో మీరు డిసైడ్ చేసుకుంటే నేను చెప్పేస్తున్నాను. ప్రపంచంలో ఈరోజు 3 రకాల తీగలు ఉన్నాయి. మీరు ఏ తీగలుగా ఉండాలని కూడా డిసైడ్ చేసుకోండి. నెంబర్ 1, అసలు నిజమైన ద్రాక్షావల్లికే కనెక్ట్ కాని తీగలు ఉన్నాయి. అంటే యేసుప్రభును స్వీకరించని వాళ్ళు ఉన్నారు. ఆ జాబితాలో మీరు ఉండకూడదు. ఇక 2వ రకమైన తీగలు ఎవరంటే బ్యాప్టిజం తీసుకొని, అంటే పాపాలు కడుక్కొని యేసుప్రభు ఇచ్చిన నూతన జీవితాన్ని పొంది ఆయనకు కనెక్ట్ అవ్వడం అవుతారే కానీ నిలబడరు, మళ్ళీ పడిపోతారు. యూదా ఇస్కరియోతు వలె. ఇది 2వ జాబితా. కనెక్టే కాని తీగలు 1వ రకం, కనెక్ట్ అయి పడిపోతున్న వాళ్ళు 2వ రకం, కనెక్ట్ అయి నిలబడేవాళ్ళు 3వ రకం. నా యందు నిలుచుంటేనే కానీ మీరేం చేయలేరని అన్నాడు. నా కనెక్ట్ అవ్వండి కాదు, కనెక్ట్ ఏం చేయాలి? నిలుచుండాలి. నిలుచుండడం అంటే ఏంటో చెప్పనా? నిలుచుండడం అంటే తీగె ఫలించడం మొదలు పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? నిలిచి ఉండడం అంటే అదే. 8వ వచనం ప్లీజ్, యోహాను సువార్త 15:8. తీగెలైన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. తీగె నిలబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫలించడం మొదలు పెట్టాలి. ఫలించకపోతే 1వ వచనం ఏం జరుగుతుందో చూద్దాం. వ్యవసాయకుడు ఎంటర్ అయిపోతాడు. ఫలించకపోతే ఏం జరుగుతుందో చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగె, ఆ ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఎవరు? వ్యవసాయకుడు, తండ్రి. అంటే కనెక్ట్ అయిన తర్వాత తండ్రి అయిన వ్యవసాయకుడు ఆయన ఫోకస్ అంతా ఈ చెట్టు మీద ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో చెట్లున్నా కూడా తండ్రి అనే వ్యవసాయకుడు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? యేసుప్రభు అనే ద్రాక్షావల్లినే చూస్తున్నాడు. ఆ యేసుప్రభుకి ఎవరు కనెక్ట్ అయ్యారో చూస్తున్నాడు. కనెక్ట్ అయ్యి ఉండడం కాదు ఆయనకు ఆనందం. కనెక్ట్ అయిన తర్వాత ఏ తీగ ఫలిస్తోంది, ఏ తీగ ఫలించడం లేదని పరిశీలించడం. ఏ తీగ అయినా ఫలించకపోతే ఫలాలంటే ఏం రావాలి? న్యాయం అనే ఫలం, నీతి అనే ఫలం, ప్రేమ అనే ఫలం, సంతోషం అనే ఫలం, దీర్ఘశాంతం అనే ఫలం, సాత్వికం అనే ఫలం, ఇంకా చెప్పట్లేదు మీరు, దయాళుత్వం అనే ఫలం, విశ్వాసం అనే ఫలం, మంచితనం అనే ఫలం. ఏంటి ఇవన్నీ? ఆత్మఫలాలు. ఈ తీగల్లో నుంచి ఏం రావాలి? ఆత్మఫలాలు రావాలి, శరీర కార్యములు అనే ఫలాలు కాదు. అర్థం చేసుకుంటున్నారా? అలా యేసుప్రభుకు కనెక్ట్ అయిన తీగలు
ఆత్మఫలాలు కలిగి ఉన్నారు. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం. అందులో ఒకరు పౌలు గారిని మనం చూస్తే, పౌలు గారు ఒకప్పుడు హింసించిన వాడు సంఘాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమిస్తూ ఏం చేశాడు చెప్పండి? తానే హింసింపబడ్డాడు, నోరెత్తలేదు. ఆత్మఫలాలు ఉన్నాయా లేదా చెప్పండి పౌలు గారికి? పౌలు గారి చెట్టా తీగ ఫలించడం మొదలుపెట్టింది. కానీ పౌలు గారు ఇంకొక ఫలాలను కూడా ఫలించాడు. ఏంటి? ఒనేసిము అనే ఫలం. అవునా కదా? ఇంకా ఎవరు? తీతుకు అనే, వీళ్ళందరూ కూడా ఆయన ఆత్మీయ కుమారులు. కొరింథీ సంఘాన్ని ఏమన్నాడు? నేను సువార్త వలన మిమ్మును కంటిని, ఒక సంఘములో ఉన్న వారిని కనేసాడు. నా నిజమైన కుమారుడు తిమోతి అంటే తిమోతి అనే ఫలాన్ని కన్నాడు. అంటే వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఆత్మలు అనే ఫలాలు. ఒనేసిము అనే ఒక ఆత్మ, తిమోతి అనే ఒక ఆత్మ, తీతు అనే ఒక ఆత్మ, కొరింథీ సంఘంలో ఉన్న సభ్యులు, వీళ్ళందరూ ఆత్మలు. అంటే పౌలు గారు 2 రకాల ఫలాలను ఫలించాడు. 1 ఆత్మ ఫలములు, 2 ఆత్మలు అనే ఫలాలు. బైబిల్ మొత్తంలో 3 రకాల ఫలాలు ఉంటాయి. అందులో 1 గర్భఫలం, 2 ఆత్మఫలం, 3 ఆత్మ అనే ఫలం. క్రైస్తవులు గర్భఫలాన్ని ఫలించకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఆత్మఫలాలు, ఆత్మలు అనే ఫలాలు ఖచ్చితంగా ఫలించాలి. వ్యవసాయకుడు ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. వ్యవసాయకుడు అనే తండ్రి ద్రాక్షవల్లికి కనెక్ట్ అయిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఈ తీగ ఆత్మఫలాలను ఫలించాలి, లేదా కాదు, మరియు ఆత్మలు అనే ఫలాలను ఫలించాలి. మీరు బ్యాప్టిజం ఎంతమంది తీసుకున్నారు? ప్లీజ్, మీరందరూ తీగలు. ఏ చెట్టుకు కనెక్ట్ అయిన తీగలు? యేసుప్రభు అనే ద్రాక్షవల్లికి కనెక్ట్ అయిన తీగలు. బ్యాప్టిజంగా ఎవరు తీసుకోలేదు? చేయెత్తండి అని నేను అన్నాను, మళ్ళీ ఫీల్ అవుతారు కనుక. మీరు ఎలా ఎత్తలేదు కనుక మీరు ఎవరో నాకు తెలియదు కనుక ఇప్పుడు ఏమైనా అనొచ్చు నేను. ఏమని? మీరు ఇంకా ఒరిజినల్ చెట్టుకు కనెక్ట్ అవ్వలేదని. ఒరిజినల్ చెట్టుకు కనెక్ట్ అవ్వకుండా ఇంకొక చెట్టుకు మీరు కనెక్ట్ అయి పడిపోతే మీకు భవిష్యత్తు లేదు. నాలో ఉంటేనే కానీ మీకు భవిష్యత్తు ఉండదు అన్నాడు యేసుప్రభు. అసలు కనెక్టే కానీ తీగలు ఎవరైతే ఉన్నారో మీరు అర్జెంటుగా ఏం చేయాలి చెప్పండి? అర్జెంటుగా కనెక్ట్ విత్ జీసస్. నోకియా అంట కనెక్టింగ్ పీపుల్ అంట. కానీ మీరు యేసుప్రభు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీకు ఒక హెచ్చరిక చేయాలి. ఏంటి? మీరు ఫలిస్తున్నారా, మామూలుగా ఉన్నారా, ఏదో టైంపాస్ కల్లా? అవునండి మేము బిజీగా ఉన్నామండి, ఏదో తీసుకున్నాం అయిపోయింది, మా పనులు మాకున్నాయని అంటారా? వ్యవసాయకుడు ఏం చేస్తాడు చూడండి అక్కడ. నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన ఏం చేస్తాడు? నాలో ఫలించని ప్రతి తీగను నరికి పడేస్తాడు, నరికి తీసి పడేస్తాడు. అలాగని ఫటాఫట్ ఒక్కసారిగా గొడ్డలు రాదు తీగ దగ్గరికి. ఎన్ని మార్లు గద్దించినను తీగను, ఆ తీగ వినకపోతే అప్పుడు మరుతిరుగు లేకుండా హఠాత్తుగా గొడ్డలి వచ్చును, తీగ నరకబడను. అంటే కనెక్ట్ అయిన తర్వాత ఈ తీగకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. నువ్వు ఫలించాలి, ఎదగాలి, మారాలి, ఫలాలు రావాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక్కసారిగా తీయలేదు కదా, ఎన్నో అవకాశాలు ఇచ్చిన తర్వాత ఫైనల్గా తీసాడు. అలాగనే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఫలాలు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత రాలేదనుకోండి, ఫైనల్గా తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఇక ప్రయోజనం ఉండదు. తీయక ముందే జాగ్రత్త పడాలి. వ్యవసాయకుడు నిర్ణయం తీసుకునేంతవరకు ఉండకూడదు, మళ్ళీ ఎవరు మార్చలేము అది. 2 రకాల తీగలు. కనెక్టే కాని తీగల పరిస్థితి, కనెక్ట్ అయ్యి ఫలించలేని తీగల పరిస్థితి మనకు తెలిసిపోయింది. ఇకపోతే ఫలిస్తున్న తీగల గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఈ ఫలించడి తీగలు ఉన్నాయే, అందరూ వినాలి జాగ్రత్తగా. ఫలించడి తీగలు ఉన్నాయే, ఎవరు ఫలించడి తీగలు? బ్యాప్టిజం తీసుకొని ప్రభు పని పట్ల ఆసక్తి కలిగి నేను ఆయనకి ఇష్ట ప్రకారం బ్రతకాలని ముందుకు సాగే వాళ్ళందరూ కూడా ఫలించడి తీగలు. అయినప్పటికీ వీళ్ళు కూడా అప్పుడప్పుడు పడిపోయే అవకాశాలు ఉన్నాయి అంటారా లేదంటారా చెప్పండి? ఉన్నాయా? ఏవో ఒక బలహీనతలకు ఏవో ఒకటి అలా తొట్టిల్లే అవకాశం ఉంది. అప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడో చెప్పనా? మనము పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనల్ని గద్దిస్తాడు. నువ్వు ఫలించేటి తీగవైనా పడిపోయే బలహీనపడే అవకాశం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. ఎందుకు ఆ గద్దింపు? మనం సెట్ కావాలని. పాత నిబంధనలో దావీదు అనే ఒక తీగ ఉంది. ఆయన ఒకరోజు పడిపోయాడు. నాతాను గారి చేత గద్దించాడు. ప్రవక్త అయిన నాతాను వచ్చి గద్దించాడా లేదా? అప్పుడు దావీదు గారు సెట్ అయ్యాడా లేదా? తిరస్కరించాడా? యెహోవా గద్దింపును తిరస్కరించాడా? స్వీకరించాడు కనుక నిలబడ్డాడు. అలాగే ఈరోజు కూడా
మనం ఫలిస్తూ ముందుకెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అలా ట్రాక్ తప్పే అవకాశం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా సేవకుల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఏదో ఒక విధంగా గద్దింపు అనేది మన వరకు చేరుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ఏం చేయాలో అక్కడ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం త్వరగా. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించకుము. దావీదు గారికి పడిందా లేదా? ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరిని ప్రేమిస్తాడు? ఫలించేటి తీగలను ప్రేమిస్తాడు. అయినప్పటికీ అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఏమవసరం? గద్దింపు అవసరం. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరణ మనకు హెబ్రీ పత్రిక 12లో ఉంటుంది, చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు 5 నుంచి 10 రాసుకోండి. 5 నుంచి 10 రాసుకోండి. అందులో సామెతలలో ఇప్పుడు మనం చదివిన వాక్యం కూడా అక్కడ ఉంటుంది, 5-6 వచనాలలో. నేను 7వ వచనంకి వెళ్ళిపోతున్నాను. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. అంటే మనము శిక్ష పడినప్పుడు సహిస్తే మనకేం దొరుకుతుంది? ఫలం దొరుకుతుంది. దేవుడు కుమారులుగా మేము చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మా ఇంట్లో తండ్రి మనల్ని కొడతాడా లేదా? కొడతాడు. ఎందుకు? తప్పు చేసినప్పుడే. ప్రేమిస్తాడు కనుక సెట్ అవ్వాలని. నెక్స్ట్, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అప్పుడప్పుడు పరలోకపు తండ్రి కూడా మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. మనలనంటే ముఖ్యంగా ఫలించడి తీగలు. ఈ ఫలించడి తీగలు బలపడ్డానికి వీళ్ళల్లో ఉండే పనికిరానివి. ఈ ఆత్మీయ యాత్రలో అప్పుడప్పుడు మనలో కూడా పనికిరాని ఉంటాయి. మన సేవకు అడ్డొచ్చే ఉంటాయి. మన సేవకు అడ్డొచ్చే ప్రతి దానిని దేవుడు గద్దిస్తూ సెట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ గద్దింపుకి ఏం చేయాలి? తీగే స్వీకరించి సెట్ అయిపోవాలి. దాన్నే ఒక మంచి వర్ణనతో ఇప్పుడు యోహాను సువార్త 15లో చెప్పాడు. ఏంటి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నెక్స్ట్ ఏముంది? చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2 వచనాలు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలు. దేనిలోని పనికిరాని తీగలు? ఫలించడి తీగకు మళ్ళీ చిన్ని ఉంటాయి. ఏంటి? కాడలు లాంటివి. అవి అందులో కూడా పనికిరాని ఉంటాయి. అంటే ఉదాహరణకు ఆత్మఫలాలన్నీ నీకున్నాయి, కానీ శరీర కార్యములలో ఏదైనా ఒకటి ఉందనుకోండి. ఉదాహరణకు సోమరితనం అనుకుందాం కొద్దిసేపు. నీ పనికి సోమరితనం అంత మంచిది కాదు. సోమరి నువ్వు చీమల యొద్దకు అని చెప్పాడు నీకు. అప్పుడు నువ్వేమనుకోవాలి? నిజమే కదా, నా సోమరితనం వల్ల నెలకు నేను 20 చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పగలిగే అవకాశం ఉన్న 10 చోట్లకి వెళ్తున్నాను. అంతేనా కదా? అదే కనుక నేను కొంచెం యాక్టివ్ అయిపోతే, అంటే యాక్టివ్గా నడిపితే కాదు, కొంచెం నేను యాక్టివ్ అయిపోతే, సోమర్థనాన్ని కనుక నేను జయిస్తే ఏమవుతుంది? ఇంకా 10 చోట్ల నేను వాక్యం పంచుకోగలను, ఇంకా 10 మందికి నేను వాక్యం అందించగలను. అంటే మన ప్రొఫైల్లో ఈ సోమరితనం అనేది ఏమవుతుంది? మనకు అడ్డుపడుతుంది. అంటే ఇదేంటి చెప్పండి? మనము ఫలించేటి తీగలమైనా సోమరితనం అనేది మనలో ఉన్న పనికిరానిది, మనకు కనెక్ట్ అయిన పనికిరాని కాడ, మనకు పనికిరాని తీగేది. అందుకేం చేస్తారట? ఇదిగో నీ లైఫ్లో పనికిరానిది ఒకటి ఉంది, ఆ సోమరితనం, దాన్ని తీసేయని చెబుతాడు. అంటే ప్రత్యక్షమే కాదు, అమావాస్య రోజున దర్శనంలో కనపడి కాదు. ఎలా చెప్తాడు చెప్పండి? దావీదు గారికి నాతాను చెప్పినట్టుగా మనకు కూడా తన సేవకుల ద్వారా చెబుతాడు. ఆ మాటలు డైరెక్ట్గా రావచ్చు, ఇండైరెక్ట్గా రావచ్చు. లేదా నువ్వు బైబిల్ చదివేటప్పుడు నీకే డైరెక్ట్గా తగలవచ్చు, వినేటప్పుడు కావచ్చు. అర్థమైందా? ఏదో ఒక విధంగా దేవుడు నీకు చెబుతాడు. దేవుడే కనపడి చెప్పాలని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. వ్యవసాయకుడు చెట్టు బాగా ఫలించాలంటే దానిలో పనికిరానివని కట్ చేస్తాడు కత్తెర తీసుకొని, అంతేనా? దాన్ని ఇంగ్లీష్లో ప్రూనింగ్ అన్నారు. చదువు ఇప్పుడు ఇంగ్లీష్, ఇప్పుడు వచ్చింది అవకాశం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 verse number 1. I am the true vine. Right? And my father is the gardener. The gardener. My father is the gardener. He cuts off every branch in me that bears no fruit, while every branch does bear fruit. He prunes అన్నాడు చూడండి. PRUNES అనే పదం ఉందా?
దట్ ఈస్ కాల్ ప్రూనింగ్. అంటే ఏంటి? గార్డనర్ ఏం చేస్తాడు, నీట్గా దాన్ని అది ఇంకా ఫలించాలని దాన్ని ఇంకా బలపరచడానికి చేసే పదం. ఇంకొక వర్షన్లో కూడా అదే ఉంటుంది, ప్రూనింగ్ అని ఉంటుంది. ప్రూనింగ్ అంటే అది క్లీన్స్. ప్రూనింగ్ అంటే అర్థం ఏంటి? క్లీన్స్. మనల్ని కూడా క్లీనింగ్ అంటే మంచి మాట చూడండి, శుభ్రపరచడం. దేవుడు మనల్ని కూడా తన వాక్యం చేత ఏం చేస్తాడు? కడుగుతాడు, పవిత్రులుగా చేస్తాడు. అంటే మనము ట్రాక్లో ఉండి వెళ్తున్న సాతాను కూడా ఏం చేస్తాడు? మనల్ని దెబ్బతీయాలన్న ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. సాతానా నా వెనుక్కుపో అన్నాడు పేతురు గారు. అంటే అర్థం ఏంటి? కడుగుతున్నాడు. నీళ్ళు సాతాను ప్రవేశించింది, నువ్వు జాగ్రత్త పడాలి. ఈ విధంగా మనకు కూడా జరుగుతుంటుంది. సేవకుని మాట వింటే, అంటే మంచి మాటలు చెప్పే సేవకుడు, ఆ సేవకుని మాట వింటే మనకు మంచిదని యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. చూద్దాం. యోహాను సువార్త 15లో ఉన్నాం, ముగింపులోనికి వస్తున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? సేవకుని మాట వినాలి, కానీ వినేవాళ్ళు ఎవరున్నారు? తర్వాత మాట, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి. దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఆయన మాటలు చెప్పే సేవకుని మాటలకు తలదించి విధేయులై మార్గాన్ని మార్చుకోవాలి. అది ఇంపార్టెంట్. ఆ విధంగా మనల్ని సరి చేస్తాడట. పనికొచ్చే ఫలించడి తిరిగే మరెక్కువగా ఫలించుటకు ఆయన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తూ శుభ్రపరుస్తూ ఉంటాడు. 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు, కానీ మిగిలిన 11 మందితో చెప్తున్నాడు. మూడో వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి, అంతేనా? దేన్ని బట్టి అంటే వీళ్ళు పవిత్రులయ్యారు? 3వ వచనం బాగా చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మాట అంటే వాక్యం. ఈ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. 4వ వచనం చదివాం, 5వ వచనం చదివాం, 6వ వచనం చదివితే ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగేవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, భవిష్యత్ అవి కాలిపోవును. నా యందు మీకేది ఇష్టం అడుగుడి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఆయనలో నిలవడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొని. ఇక్కడ ప్రేమ అని చెప్పాడు కనుక ప్రేమ మాత్రమే ఉండి మిగిలినవి మిగిలిన అవసరం లేదనుకోకండి. ఆజ్ఞలలో, బైబిల్లో ఉన్న ఆజ్ఞలలో ప్రేమ ఒక్కటే ఉందా? చాలా ఉన్నాయి ఆత్మఫలాలు. అవన్నీ మనం గైకొని మన జీవితంలో చూపించినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఆయనలో మనం కనెక్ట్ అయి నిలబడకుండా డిస్కనెక్ట్ అవుతున్న వాళ్ళం. నిజమైన ద్రాక్ష వాళ్ళు యేసుప్రభు అయితే తీగలుగు ఆయనకు కనెక్ట్ అవ్వడం ఒక గొప్ప సంగతి, కనెక్ట్ అయిన తర్వాత నిలబడడం మరొక గొప్ప సంగతి. గనుక కనెక్టే కానీ వాళ్ళ జాబితాలో మనం ఉండకూడదు. కనెక్ట్ అయి పడిపోతున్న జాబితాలో మనం ఉండకుండా మనం ఫలిస్తూ ముందుకెళ్తున్నప్పుడు వాక్యం ద్వారా ఎలాంటి హెచ్చరికలు మనకు వచ్చినా పరిపూర్ణలము మా అంత గొప్పోళ్ళు ఎవరు లేరని పరిశైలిలో మనం ఉండకుండా, నిజమే నేను కూడా జాగ్రత్త పడాలి, నాలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, దాన్ని సాతాను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సేవకుని మాటల ద్వారా ఎవరన్నా కానివ్వండి, ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరింపబడి నేను సరి చేసుకొని ఇంకా బహుగా ఫలించాలి అన్న నిర్ణయం ఏ తీగలైతే తీసుకుంటాయో ఆ తీగలకు మాత్రమే భవిష్యత్. ఇది కాకుండా ఏది జరిగినా దాని తర్వాత మరణం తర్వాత ఉండబోయే ఒక భయంకరమైన కాలిపోవనన్నాడు. తీగలు నాలో కనెక్ట్ అవ్వకపోతే ఏం చేస్తారంట? కాలిపోవును, తీసి పారవేయబడి అగ్నిలో కాల్చివేయబడరు. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మనందరం కూడా మనల్ని మనం హెచ్చరించుకుంటూ మనం ఇంకా బలపడాలి. అందుకోసమే ఈ అంశం మీతో ఉదయం నుంచి దేవుడు అందించినటువంటి మాటలు వినువారు మాత్రముగా ఉండకుండా ఎవరు కూడా ఈ మాటలు మీ హృదయం ముందు పదిలపరచుకొని ధ్యానిస్తూ స్మరిస్తూ దేవుని కొరకు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో. ప్లీజ్. ప్రేమగల తండ్రి, నిజమైన ద్రాక్షావల్లి మీ కుమారుడైతే ఆ నిజమైన ద్రాక్షావల్లికి మేము కనెక్ట్ అయి ఉండాలి. అది కాకుండా ఏది జరిగినా భయంకరమైన ప్రమాదం. ఆస్తులను, సిరి సంపదలను, వ్యక్తులను మేము అభిమానించకుండా మీ కుమారునిలో ఉండి నిలబడి మీ గద్దింపును స్వీకరిస్తూ
మమ్మను మేము సరి చేసుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేసి మీ కుమారుని రాకడలో పాత్రులుగా ఎంచుకోవటకు సహాయం చేయమని, మిగిలిన సమయాన్ని కూడా మా కొరకు మీ మహిమార్థమై దీవించమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.